నా చిన్నతనమంతా నేను ఒక వింత జీని అని నా అక్క నాకు చెబుతూనే ఉండేది. కానీ చివరికి ఆమె నిజానికి నా కన్నతల్లి అని నాకు తెలిసింది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ ద్వేషం నిరంతరం కొనసాగింది. నేను ఏదో తప్పుగా పుట్టానని, లేదా నా వల్ల ఆమెకు కాలేజీ చదువు దూరమైందని నేను అనుకున్నాను. కానీ అది కేవలం ఇష్టం లేకపోవడం కాదు. అది ఒక రకమైన క్రూరత్వం. నాకు 7 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె నన్ను తోసేది మరియు నా దగ్గరికి రావద్దని గట్టిగా అరిచేది. ఈ కుటుంబానికి నేను అక్కర్లేదని, నేను ఒక అసహ్యకరమైన వింత జీని అని ఆమె చెప్పేది. నేను ఇంటి నుండి పారిపోవాలని, నా తోబుట్టువులను నన్ను ఇంటి బయట వేసి తాళం వేయమని ఆమె ఒప్పించడానికి ప్రయత్నించింది. చివరికి నా తల్లిదండ్రులు, నిజానికి వారు నా తాతయ్య, నానమ్మలు ఆమె ప్రవర్తన భరించలేక ఆమెను దూరం చేశారు. కానీ ఆ ద్వేషం ఆగలేదు. ఆమె నన్ను ఇంకా ఎంత అసహ్యించుకుంటుందో పెద్దలు గుసగుసలాడుకోవడం నేను సంవత్సరాల తరబడి విన్నాను. ఆమె నా కన్నతల్లి అని ఎవరూ నాకు చెప్పలేదు. ఆ తర్వాత నాకు అసలు నిజం తెలిసింది. నాకు నిజం తెలిసినప్పుడు ఆమె క్షమాపణ చెప్పలేదు. ఏ వివరణ ఇవ్వలేదు. దానికి బదులుగా నేను ఈ ప్రపంచంలో ఉండటానికి అనర్హురాలని ఆమె చెప్పింది. నన్ను చూడటమే ఆమెకు అసహ్యంగా ఉందని, ఒకవేళ నేను ఆమెను అమ్మ అని పిలిస్తే నన్ను ఎలాగైనా బాధపెట్టేలా చూస్తానని చెప్పింది. అందరికీ మేలు చేయడం కోసం నేను నా ప్రాణాలను తీసుకోవాలని కూడా ఆమె చెప్పింది. నా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. వారు నాకు ఈ నిజం చెప్పాలనుకున్నారు. కానీ నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన వ్యక్తి నన్ను ఇంతలా ద్వేషిస్తుందని తెలిస్తే నేను ఎలా స్పందిస్తానో అని వారు భయపడ్డారు. ఇప్పుడు నా ప్రపంచమే మారిపోయినట్లు అనిపిస్తోంది. నేను ఇప్పటికీ నా తాతయ్య, నానమ్మలను అమ్మ, నాన్న అని పిలుస్తున్నాను. నా అత్తలు, మామలను తోబుట్టువులని పిలుస్తున్నాను. కానీ అంతా తప్పైనట్లు అనిపిస్తోంది. ఈ రహస్యం దాచినందుకు నా తల్లిదండ్రులపై నాకు కోపం లేదు. కానీ నేను చాలా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన వ్యక్తి మీరు కేవలం పుట్టారని మిమ్మల్ని ద్వేషించడాన్ని ఎలా తట్టుకోవాలి?